ఆ ఊరు వల్లకాడవుతోంది. జ్వరంతో ఆసుపత్రికి వెళ్తున్న వ్యక్తి ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళ్లట్లేదు. 2 నెలల్లో 30 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఆ ఊళ్ళో సంభవిస్తున్న వరుస మరణాలు గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకరి చితి ఆరక ముందే మరొకరు మృత్యువాత పడుతూ ఉండడంతో ఆ ఊరికి దెయ్యం పట్టిందని, అరిష్టం పట్టిందని పుకార్లు చెలరేగుతున్నాయి. ములుగు జిల్లాలో ఉన్న ఆ ఊర్లో అసలేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. 2 నెలల్లో 30 మరణాలు. 1000 గడపలున్న ఊర్లో కలకలం. దెయ్యం పట్టిందని, అరిష్టం పట్టిందని ప్రచారం. బొడ్రాయిని వాస్తు ప్రకారం పెట్టకపోవడంతో కీడు సోకిందా? ములుగు జిల్లా జంగాలపల్లి శవాలపల్లిగా మారుతోందా? ఇప్పటి వరకు చెప్పుకుంది ఈ గ్రామం గురించే. ఊరు పేరు జంగాలపల్లి, ములుగు జిల్లాలో ఉంది పల్లె. వరుస మరణాలు ఈ గ్రామాన్ని వణికిస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కేవలం 2 నెలల కాలంలో 25 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 3000 జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో 25 మంది ఒక్కసారిగా ఎందుకు చనిపోయారు? 1000 ఇళ్లలో 25 కుటుంబాలు మృత్యువాత పడ్డానికి కారణం ఏంటి? అసలు వరుస మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్తే శవంగా ఎందుకు తిరిగి వస్తున్నారు? ఈ గ్రామస్తుల అనుమానం ఏంటి? జంగాలపల్లిలో 2 నెలలుగా మరణ మృదంగం మోగుతోంది. ఒకరి ఇంట్లో దశదిన కర్మ కూడా పూర్తి కాకుండానే మరొకరి ఇంట మృత్యుఘోష వినిపిస్తోంది. 2 నెలల వ్యవధిలోనే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువగా చనిపోతున్నారు. జ్వరాలు ఒక ఆయనకు జ్వరం వచ్చి 2-4 రోజులు దవాఖానలో చనిపోయిండు. ఇంకో ఆయన మూత్రం బంద్ అయ్యి ఆయన జ్వరమట, ఆయన దశ రోజు మంచిగా తిన్నాడు, మంచిగా తాగిండు. సాయంత్రం వరకు ఇక కక్కుడు తయారయ్యి ఆయన దవాఖానలో 4 రోజులు ఉండి చనిపోయిండు. ఆయన కూడా ఇక డెంగ్యూ అంటారు, రక్త కణాలు అంటారు, ఆరోగ్యం మంచిగా పేగు మన లివర్ ఖరాబ్ అయినాయి అంటారు. మనిషి ఒక రకం డాక్టర్లు కూడా పానం పోయేదా కూడా చెప్తలేరు. వాళ్ళు కూడా చాలా మంది 30 మంది దాకా అయ్యారు. ఇంతమంది చావులకు కారణం ఏంటి? వరుస చావులకు కారణం ఏంటనే ప్రశ్నలకు సమాధానం లేదు. ములుగు జిల్లా మేజర్ గ్రామ పంచాయతీ జంగాలపల్లి. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 12 వార్డులున్నాయి. 1036 ఇళ్లున్నాయి. జనాభా 3100 మంది ఉన్నారు. తమ గ్రామాన్ని బంగారుపల్లిగా పిలుచుకునేవారు జంగాలపల్లి వాసులు. కానీ వరుస మరణాలు సంభవిస్తుండడంతో గ్రామం పేరును శవాలపల్లిగా మార్చాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఊరికి అరిష్టం పట్టిందని, కీడు సోకిందని, ఊర్లో దయ్యాలు తిరుగుతున్నాయని, అందుకే ఇంటింటా చావు డప్పులు మోగుతున్నాయని కలవరపడుతున్నారు. పోయిన మనిషి మళ్ళీ ప్రాణాలతో రావడం లేదు. పోయిన ఒక చనిపోయిన అని అంటే ఇంకొకడ 5వ రోజు కాగానే మళ్ళీ ఇంకో వాడకు జరుగుతుంది. ఇట్లా ఈ ఊళ్ళో ఇప్పుడు మినిమం ఇప్పటి వరకు 21 మంది చనిపోయారు. అంతా 30 సంవత్సరాల నుంచి వెళ్ళి 50 సంవత్సరాల లోపు వాళ్ళే అంతా. ఇక్కడ దయ్యాలు భూతాలు అని అంటున్నారు. మాకు ఈ జ్వరాలతో ఇట్లా చనిపోతున్నారా అని చెప్పనేసి ఈ ఊళ్ళో చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఒక భయం ఉంది. అసలు ఏంది వైరసా ఏంది అనేది అంతుపట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే దయ్యాలు భూతాలు అని అంటున్నారు. మరి ఈ ఉన్న జనాలకు కూడా కొంచెం పరిశాల పరిస్థితిలో ఉన్నారు. పక్కపొంటి వాళ్ళు కూడా అడుగుతారు మాకు ఫోన్లు చేసి, మీ ఊళ్ళో దయ్యాలు తిరుగుతున్నాయట, భూతాలు తిరుగుతున్నాయట, అసలు ఏం జరుగుతుందో మీ ఊళ్ళో, ఎవరేం చేస్తాను అని మాకు అడుగుతున్నారు. జంగాలపల్లిలో వరుస మరణాలు గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చితినిప్పు ఆరకముందే మరో చితి వెలుగుతుండడంతో ఏ ఇంట ఎప్పుడు దుర్వార్త వినాల్సి వస్తుందోనని కలవరపడుతున్నారు. జ్వరం బారిన పడి ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే శవమే వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. ఊర్లో ఉంటే తమకు కూడా మరణం తప్పదనే భయంతో కొందరు జంగాలపల్లి విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇలా వెళ్లిన వారిలో విద్యావంతులు కూడా ఉన్నారు. ప్రాణాంతక వ్యాధుల బారిన పడ్డవాళ్ళు కాదు, ప్రాణాలు పోయేంతగా ప్రమాదాలకు గురైన వాళ్ళు అస్సలే కాదు. జ్వరాల బారిన పడి పరిస్థితి విషమించి ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు. ఆరోగ్యం కుదుటపడకపోగా పూర్తిగా విషమించి వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకో 2-3 రోజులకో ప్రాణాలు వదులుతున్నారు. దీంతో జంగాలపల్లి విలేజ్ కు కీడు సోకిందని పెద్దలు భావిస్తున్నారు. వీటిని కొట్టి పారేస్తూ అసలు కారణాలను వెలికి తీయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 2వ వారం నుంచి జంగాలపల్లిలో 20 మంది మృతి చెందారు. అందరూ జ్వరం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారే. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత 2-3 రోజులకే తుది శ్వాస విడిచారు. దీంతో జంగాలపల్లి విలేజ్కు కీడు సోకిందని పెద్దలు భావిస్తున్నారు. దెయ్యాలు తిరుగుతున్నాయని, అవే మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని ఇంకొందరు భావిస్తున్నారు. జంగాలపల్లిలో గత 10 ఏళ్లలో ఈ తరహా చావులు ఎప్పుడూ సంభవించలేదని, ఏదో శక్తి పట్టి పీడిస్తోందని వాపోతున్నారు. నేటి తరం యువత ఈ వాదనను కొట్టిపారేస్తోంది. అసలు కారణాలను వెలికి తీయాలని డిమాండ్ చేస్తోంది యువత. హాస్పిటల్ అంటే చిన్న జ్వరాల వల్ల పోతున్నారు. దోమలు కొడుతున్నాయి. ఒకటి దోమలు అంటే సామాన్యంగా అన్ని ఊళ్ళల్లో దోమలు ఉంటూనే ఉంటాయి. ఇంకా జంగాలపల్లినే దోమలు ఉన్నాయని మనం అనుకోవద్దు. ఇప్పటికీ ఒక 25 మంది దాకా చనిపోవచ్చు 1 మంత్ లోపు. 2 నెలలు అటు ఇటు ఏదో కారణం వల్ల అని బయట వాళ్ళు ఏదో శక్తులు తిరుగుతాయి ఊళ్ళే అని అనుకుంటారు. శక్తులు ఎక్కడ ఈ రోజుల్లో? శక్తులు అంటే అన్ని మూఢనమ్మకాలు.
జంగాలపల్లి చుట్టూ పచ్చని చెట్లున్నాయి, పంట పొలాలున్నాయి, చెరువులున్నాయి. అయితే జ్వర పీడితులకు హైడోస్ మెడిసిన్, ఇంజెక్షన్లు ఇవ్వడంతో వికటిస్తున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తాగునీరు కలుషితం వల్ల మరణాలు సంభవిస్తున్నాయా లేకపోతే దోమకాటు వల్ల అనేది తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. చెప్తా ఉన్నారు అనేక రకాలుగా, బొడ్రాయి కిందికి అయిందని, బొడ్రాయి పైకి అయిందని, లేదంటే గుడి ఉందని, ఇంకోటి ఉందని చెప్తున్నారు. అదంతా ఏ కారణం కాదు. ఇక్కడ జంగాలపల్లికి సంబంధించిన దాంట్లో పైబాదు ఒక పెద్ద చెరువు ఉంటుంది, ముందు రామప్ప ముంపు ఉంటుంది, ఇటు బాదు కనుక తూర్పు బాదు కనుక చూసినట్టయితే 2 చెరువులు ఉంటాయి. ఈ గ్రామం మొత్తం కూడా ఒక నడి సెంటర్లో, అంటే చుట్టూ వాటర్ ఉన్నటువంటి ప్రాంతం లోపల, నడి సెంటర్ లోపల ఈ యొక్క విలేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాటర్ కలుషితం వల్లనే ఇది జరిగిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. వాటర్ కలుషితం కావచ్చు, లేదంటే ఆ దోమలు కావచ్చు, ఏదేమైనా కూడా మొత్తం మీద అయితే వీళ్ళు జ్వరాలు వచ్చి చనిపోవడం జరుగుతూ ఉన్నది. చనిపోయిన జ్వరాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వం కానీ కలెక్టర్ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి. ఇక్కడ అవసరం అనుకుంటే నిర్బంధంగానైనా బ్లడ్ టెస్టులు చేయించి కారణాలు ఏంటిది అనేది ప్రజలకు తెలపాలి. జంగాలపల్లి నుంచి ఆసుపత్రికి వెళ్లే వారిని బతికించుకోవడానికి 4-5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా ప్రాణంతో తిరిగి వచ్చిన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఈ ఊరికి వైద్యాధికారులు రావట్లేదని గ్రామస్తులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. గ్రామంలో వెంటనే వైద్య శిబిరం నిర్వహించాలని, తమకందరికీ రక్త పరీక్షలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలల 30 మంది చచ్చిపోయిళ్ళు. ఈ 30 మంది చచ్చిపోయిన కానుంచి వెళ్ళి ఇక ఊరు మొత్తం ఆగమైతాండ్లు. ఒక్క నెలకు 30 మంది చచ్చిపోయిళ్ళు అంటే ఊరిని పట్టించుకునే నాదుడు లేడు, మాకు ఎవరు లేరు. మస్తు భయపడతాండ్రు. వాళ్ళు భయపడుకుంటా హాస్పిటల్కు పోయిన మనిషి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చలేదు. ఎన్ని మందులు రాస్తాలంటే ఒక్కొక్క ఇంట్లో వాడు ఉండని లేకపోని 4 లక్షలు 5 లక్షలకు తక్కువ వస్తలేరు. పీనుగతో వస్తాను, డబ్బులు కడతాను. డాక్టర్లు వచ్చి ఈడ టెస్టులు చేయాలి, అందరినీ గాడ క్యాంపు పెట్టి వీళ్ళందరినీ ఒక సాటింపోలే వాళ్ళు చేస్తారు. సర్పంచులు ఉన్నారు, వాళ్ళు వచ్చి మొత్తం అక్కడ చూడాలి. మేము మొత్తం చూయించుకుంటాం గుడికాడ. అక్కడ గ్రామస్తుల్లో అపోహలు పెరిగిపోయాయని, మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారని కమ్యూనిస్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరణాలకు కారణాలేంటో అన్వేషించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక మూఢనమ్మకాల వల్ల జరుగుతూ ఉన్నదని, లేదంటే దయ్యం తిరుగుతూ ఉన్నదని, భూతం తిరుగుతూ ఉన్నదని, ఇలాంటి కారణాల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ సర్వే ఇప్పటి వరకు జరగలేదు పూర్తి స్థాయిలో. అంటే ఆ లేబర్ ఇన్సూరెన్స్ కార్డుకు సంబంధించింది కానీ, ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ వీళ్ళు మాత్రమే బ్లడ్ టెస్టులు కానీ, లేదా యూరిన్ టెస్టులు కానీ, చెకప్లు కానీ జరుగుతూ ఉన్నాయి. మేమేమంటున్నామంటే డిఎంహెచ్ఓ స్థాయి లోపల ఇక్కడ ఒక పెద్ద డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసేసి అసలు ఈ మరణాలకు గల కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వృద్ధులు, దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారు చనిపోతే పెద్దగా అనుమానాలు ఉండకపోయేవి. కానీ 50 ఏళ్లలోపు వారు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో జంగాలపల్లిలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. జంగాలపల్లిలో ఇటీవల కాలంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం. కొన్ని రోజుల క్రితం తమ కళ్ల ముందు తిరిగిన వారు ఆసుపత్రికి వెళ్లి తిరిగి సజీవంగా రాకపోయేసరికి తల్లడిల్లిపోతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు తల్లడిల్లిపోతూ ఉంటే, నడి వయస్కులను కోల్పోయి తల్లిదండ్రులు కడుపుకోతను అనుభవిస్తున్నారు. జంగాలపల్లిలో 35 ఏళ్ల ఇంటి పెద్ద కర్ణేరాము అకస్మాత్తుగా చనిపోయాడు. 2 రోజులు మందులు వాడినా జ్వరం తగ్గకపోవడంతో ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో తల్లి, భార్య, 2 పిల్లలు గుండెలవిసేలా రోధిస్తున్నారు. మొలుగుని తీసుకొని మొలుగున 3 గ్లూకోజులు ఎక్కినాయి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఎంజీఎంకు రాసిండ్రు. ఎంజీఎంకు వాళ్ళకి మాకేం లేదు బాధ్యత, మేము ఇట్లా ఏమో సోములు లేవు, సోమందాలు లేవు, ఎట్లా వస్తుందంటే వాళ్ళే అంబులెన్స్ పంపించిండ్రు వరంగల్ నుండి. ఆ అంబులెన్స్లో పోయి ఇక ఆ డాక్టర్లు ఆడ చూసిండ్రు. తెల్లారి కూడా వచ్చి అందరు చూసినాక కైనింగ్ తీసిండ్రు. ఈ బాడీ గుండె పరీక్ష చేసింది, తల కైనింగ్ తీసి మీదట్లా కొంచెం గడ్డ కట్టిందని చెప్పిండ్రు. ఏం కాదమ్మా, అట్టిగా ఇట్లా అంటే గ్లూకోజ్ పెడతా అంటే అక్కడ 3 గ్లూకోజులు ఎక్కినాయి. ఇట్లా అన్నాడు 2 సార్లు. పోయినాక 2 సార్లు మళ్ళీ అట్టిన అన్నాడు. ఇక మొసలేదేం లేదు. 45 ఏళ్ల మూల శ్రీనివాసరెడ్డిని జ్వరం రూపంలో మృత్యువు కబళించింది. వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన 3 రోజులకే చనిపోయాడు. శ్రీనివాసరెడ్డిని బతికించుకునేందుకు భార్య, 2 పిల్లలు 5 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కానీ ప్రాణాలతో బయటపడలేదు. గ్రామంలో ఉంటే తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఊరు వదిలేసి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు. మా దగ్గర ఈ మధ్యలో మా గ్రామం లోపల వరుస మరణాలు జరుగుతున్నాయి. 2 నెలల నుంచి దాదాపుగా 23 నుంచి 26 మంది దాకా చనిపోవడం జరిగింది. దానికి కారణం ఏమనంటే, ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా వరంగల్ పోతారు, హైదరాబాద్ పోతారు, ములుగు పోతారు, తిరిగి వస్తారు. ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అయినాయి అంటారు,
జ్వరం వచ్చి కిడ్నీ పడది, లివర్ ఫెయిల్యూర్ అంటారు, కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, చనిపోవడం జరుగుతున్నది. 35 ఏళ్ల కంచం రాధికకు జ్వరంతో పాటు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒకరోజు జ్వరం వచ్చింది, రెండో రోజు పెయిన్ వస్తుంది అన్నది, మూడో రోజు చనిపోయింది. ఆమెకి ఇంత మునుపు ఎలాంటి లేదు, హార్ట్ సోకు ఇట్ సోకు ఏం లేదు. కాకపోతే ఫీవర్ వచ్చిందని మనం హాస్పిటల్లో తీసుకుపోతే టెస్టులు చేస్తే ఏం రాలే. తర్వాత కొద్దిగా పెయిన్ అని వచ్చింది, పెయిన్కు సుత ఏం రాలే, అంతలో మరణం అయిపోయింది. శుక్రవారం సాయంత్రం చనిపోయింది. హాస్పిటల్లో ఏం రాలే, లాస్ట్కు నా ఊపిరితిత్తులకు నందొచ్చిందని చెప్పారు మనకు, అంతే తప్ప చేయం లేదు. ఇలా ఏ కుటుంబాన్ని కదిలించినా ఒక్కో విషాదగాథ వినిపిస్తుంది. కొంతమంది త్వరగానే కోలుకుంటే మరికొందరు చావు నుంచి త్రుటిలో బయటపడి ప్రాణాలతో తిరుగుతున్నారు. ఆడొక గ్లూకోజ్ ఎక్కలేక ఎక్కింది, ఇక్కడనే సగం పానం వెళ్ళిపోయింది. ఆడిపోయిన తర్వాత ఒక గ్లూకోజ్ పెట్టినలాట, 2 సూదులు వేసిండ్రు. కథ మళ్ళీ అదే పిరుసు దంచుకొచ్చింది. కథ ఇక అమ్మ ఏం కాదు, ఈయన బాగానే ఉంటాడు అని చెప్పిండ్లట. ఆ భార్య పాలకి వెళ్ళిపోయింది. మా కొడుకు వేరే ఎటో వేయండు, మా కొడుకు అన్నాడు ఆడబిడ్డ అల్లుడు ఆమె కొతే ఉన్నది. మళ్ళీ నా కొడుకు ఎట్లున్నాడు అయ్యా అంటే ఏం లేదమ్మా చచ్చిపోయింది అని చెప్తే ఇక ఆమె ఏం లేదు కొట్టుకున్నది మొత్తుకున్నది వేసుకొని వచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ అన్నకొండ నుంచి వెళ్ళి బండి మాట్లాడుకొని తీసుకొని 9 గంటలకు తీసుకొచ్చుకున్నాం, ఆడ వేసుకున్నాం. ఒక 20 రోజుల సంది టైఫాయిడ్ జ్వరం అని డాక్టర్లు చెప్పిండ్రు. వీటికి 3 కోర్సులు వాడినాయి ఇంతవరకు. ఆయన మళ్ళీ అట్లనే కొద్దిగా టైఫాయిడ్ జ్వరంగా ఉన్నది, కొద్దిగా తగ్గింపైంది. మేము 20 రోజుల సంది నాకు జ్వరం వస్తుంది. జంగాలపల్లి గ్రామంలో సంభవిస్తున్న వరుస మరణాలకు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణమనే చర్చ జరుగుతోంది. కానీ ఒకే గ్రామంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆర్గాన్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుందన్నదే ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. బొడ్రాయికి వార్షికోత్సవం చేయకపోవడమే జంగాలపల్లిలో మరణాలకు కారణమా? బొడ్రాయిని వాస్తు ప్రకారం పెట్టకపోవడం వల్ల గ్రామానికి అరిష్టం పట్టిందా? దీనికి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టబోతున్నారు? జంగాలపల్లిలో వరుసగా జరుగుతున్న మరణాలకి కారణం ఏంటి? ఈ మరణాల వెనుక ఈ బొడ్రాయికి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఈ బొడ్రాయి అరిష్టాన్ని పోగొట్టడం కోసం ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు? నిజానికి వాళ్ళు అనుమానపడుతున్నట్టుగా దయ్యాలని భూతాలను పంపించడం కోసం ఈ బొడ్రాయికి పూజ చేస్తే మరణాలు ఆగిపోతాయా? ఇక్కడ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఎలాంటి పూజ చేయబోతున్నారు? జంగాలపల్లిలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రామ సావిడి వద్ద ముచ్చట్లు పెట్టుకునేవారు గ్రామస్తులు. కానీ ఇప్పుడు సాయంత్రం 6:30 అయితే చాలు, అంతా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఏదో తిరుగుతాంది వస్తాంది పోతుంది అన్నట్టుగా జ్వరాలు వస్తానే అలానే చదువుకుంటాను అనుకుంటాను. మేము 11 గంటల దాకా పెద్దమ్మ గుడి కాడ మంచి కూకునేది అందరం లేడీస్లో మాట్లాడుకుంటా. ఇప్పుడు 7 గంటలు అయితే బయటికి వెళ్తున్నాం. ఈ 20 రోజుల కాంచి అయితే 7 అయిందంటే బయటికి వెళ్తున్నాం. భయం అవుతుంది, బయటికి వెళ్ళడంటే భయం అవుతుంది. 4 చేతులున్న బొడ్రాయి దేవతకు బదులు 2 చేతుల బొడ్రాయి దేవతను ప్రతిష్టాపన చేయడంతోనే మరణాలు సంభవిస్తున్నాయని కొంతమంది గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గతంలోనూ ఇదే జరిగిందని గుర్తు చేసుకుంటున్నారు. అట్లా బొడ్రాయి అనేది నీళ్ళపడ్డది. అది మంచిగా పెట్టిలా కరెక్ట్ కాదా అనేది ఇంతకుముందు బొడ్రాయి పెట్టినప్పుడు 108 మంది చనిపోయారు 30 రోజులలో. అదే ఇప్పుడు రన్ అవుతుంది. అది ఇప్పుడు 2008లో 9లో పెట్టిళ్ళు. అంటే నాకు కూడా తెలియదు అంతే. అది అప్పుడు 108 మంది చనిపోయారు నెలల. ఇప్పుడు అదే రన్ అవుతుంది. అది మంచిగా చెడుక పెట్టేటోళ్ళు ఎట్లా పెట్టిళ్ళు అది మనకు తెలియదు. మొత్తానికైతే చనిపోతారు జనాలు. గ్రామానికి అరిష్టం పట్టిందన్న అనుమానంతో పూజారిని తీసుకొచ్చి చూపించారు పెద్దలు. ఆ పూజారి బొడ్రాయి దేవతను సాకుగా చూపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏడాది కాలంలో నిర్వహించాల్సిన వార్షికోత్సవ వేడుకలు నిర్వహించకపోవడంతోనే ఊర్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారట ఆ పూజారి. అంతేకాదు, వాస్తురీత్యా బొడ్రాయిని సరిగా ప్రతిష్టాపన చేయలేదని చెప్పారట. ఊర్లో ఉన్న గుడికి ఆగ్నేయంలో బొడ్రాయి నిర్మాణంతోనే మృత్యుఘోష వినిపిస్తోందని చెప్పిన పూజారి బొడ్రాయి ఏర్పాటులో జరిగిన లోపాన్ని సవరించడం కోసం పూజలు నిర్వహించాలని సూచించారట. దీంతో శుక్రవారం రోజున పూజలు శాంతి హోమాలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు జంగాలపల్లి వాసులు. ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కొన్నేళ్లుగా పూజలు చేయకపోవడంతో వరుస అనర్థాలు జరుగుతున్నాయని ఇంకొందరి వాదనగా ఉంది. పోచమ్మ, పెద్దమ్మ తల్లి ఆలయాలలో దీపాలు సైతం వెలిగించట్లేదని, గ్రామ దేవతలు బలి కోరుతున్నారని మరికొంతమంది గ్రామ పెద్దలు చెబుతున్నారు. మరి మా ఊర్లో కూడా నాకంటే పెద్ద వయసులో పెద్దవాళ్ళు కూడా ముఖ్యులు వచ్చి నాతో మాట్లాడినరు. అయ్యా, ఇక్కడ మన బొడ్రాయి ఒకటి సరిగా లేదు, ఇది పూజలు చేస్తలేరు కాబట్టి ఈ బొడ్రాయి ఎఫెక్టే ఈ చనిపోవడానికి కారణం అని అంటారు. మొన్న ఈ మధ్యలో అయ్యగాళ్ళని కూడా పిలిపించినాం. మేము పిలిపించి మాట్లాడినాం.
మాట్లాడితే వాళ్ళు ఈ శుక్రవారం నాడు పూజలు చేద్దాం అనుకున్నాం, శాంతి హోమం చేద్దామని అనుకున్నాం. మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాం, ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం. బొడ్రాయి వల్లే మరణాలు సంభవిస్తున్నాయా లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో అసలు మరణాల మిస్టరీని తేల్చాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. నార్మల్గా అందరు డెట్ అయితే అంటే చనిపోతారు. ఏ కారణం అనేది ఇప్పుడు ఇంతవరకు అంతూ దొరకట్లేదు. మరి మేము కూడా ఊళ్ళో ఉన్న సర్పంచ్ని కానీ ఉప సర్పంచ్ని కానీ మరి ఏంది ఏదైనా చేయగలుగుతారా, చేస్తారా అనే ఒపీనియన్ మీద మేము కూడా ఉన్నాం. మరి మీరు కూడా కొంతమంది బొడ్రే అంటారు, కొంతమంది దయ్యాలు అంటారు. ఆ దయ్యాలు ఈ రోజుల్లో ఉన్నాయా లేవా, మరి ఎవరికన్నా కనపడ్డాయా? బొడ్రే అని అంటారు, అది కూడా నిజమా అబద్ధమా? కానీ పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావట్లేదు. జంగాలపల్లిలో దోమకాట్లు, తాగునీటి సమస్య ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర అధ్యయనం చేసి గ్రామస్తుల్లో అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మరణాల వెనుక కారణం ఏంటి? ఏమైనా వైరస్ అంటే ఇప్పుడు దోమకాటు వల్ల వైరస్ ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్ ఇట్లా అవుతుందా, మరి ఇక్కడ ఏంటి నీట్గా ఉందా లేదా, ఊరు ఎట్లా ఉంది అనేది కంప్లీట్గా చూసి కొంచెం వైరల్ ఫీవర్స్ ఏమైనా అటాక్ అయినా మరి వీళ్ళకి అవేర్నెస్ చూపెడదామా, ఏమైనా హెల్త్ క్యాంప్ కూడా పెట్టేసి ప్రజలకి ఈ ఫీవర్ ఇట్లా వస్తే దీనికి ఇట్లా ట్రీట్మెంట్ చేద్దాం, ఇట్లా రావాలి మీరు అని చెప్పేసి ఏమైనా అవేర్నెస్ చూపెట్టేసి వాళ్ళకి కొంచెం భయాందోళనలు పోయేటట్టు గవర్నమెంట్ చొరవ చూపెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్నమాట. మెయిన్గా ఇప్పుడు కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఏంటంటే ఇలా సడన్ మరణాలు అన్నీ జరిగేసరికి వాళ్ళు వేరే అపోహ, వాళ్ళు ఏంటంటే ఏదో గ్రామానికి పట్టింది. రోజు రోజుకు జంగాలపల్లిలో పరిస్థితి విషమిస్తూ ఉండడంతో గ్రామంలోని ఆలయాలకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు వేద పండితులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఊరి పెద్దలు. మరోవైపు హెల్త్ క్యాంప్ పెట్టి జనం ప్రాణాలు కాపాడాలని మెజార్టీ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జంగాలపల్లిలో వరుస మరణాలకు కారణం జ్వరంతో మల్టీ ఆర్గాన్ దెబ్బతినడం వల్ల మృత్యువాత పడుతున్నారని వైద్యాధికారులు చెప్తున్నారు. ఈ విషయం తెలిసినా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఎందుకు నిర్వహించట్లేదు? ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడంతో పాటుగా ప్రజల్లో ఉన్నటువంటి అపోహను పోగొట్టాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. ఆ దిశగా చర్య తీసుకుంటారని ఆశిద్దాం. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.